హలో వెల్ విషెస్ అండ్ పాజిటివ్ పీపుల్. ఈరోజు మనం ఒక క్లోత్ ఆర్గనైజర్ చూసేద్దాం. యాక్చువల్గా నేనైతే ఒక 3 కంపార్ట్మెంట్స్ ఉన్నది ఆర్డర్ చేశాను అనమాట. దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ ఆర్ 4 కూడా ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి. కంపార్ట్మెంట్స్ అంటే జస్ట్ ఇలా మనకు ర్యాక్స్ లాగా వస్తాయి అనమాట. సో ఇఫ్ ద ర్యాక్ ఈజ్ రియలీ లాంగ్ అంటే ఇన్ లెంత్ చాలా పైకి ఉంటుంది, మనం ఒకదాని మీద ఒకటి బట్టలు పెడితే ఇంకా అవన్నీ పక్కకు అటు ఇటు పడిపోతాయి అన్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఇలా దీనికి పక్కన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, అవి ఈజీలీ అడ్జస్టబుల్. అంటే వీ డోంట్ నీడ్ ఎనీ మాన్యువల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. చాలా ఈజీగా అడ్జస్ట్ చేసేసి పెట్టేసేయచ్చు, కానీ కొంచెం స్టర్డీగా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. సో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, అది చూసుకొని మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. లైక్ మనకి బీరువాలో కానీ కొన్ని కబోర్డ్స్ ఇలా చాలా లాంగ్ ఇస్తారు. యూజువల్గా అయితే కొన్ని ర్యాక్స్ ఇలా నీట్గా కొంచెం ర్యాక్స్ ఉన్నవి, ఐ మీన్ పార్టీషన్స్ ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. పార్టీషన్స్ లేకుండా చాలా పైకి ఉంటాయి కొన్ని కబోర్డ్స్ ఆర్ బీరువాలో కూడా ఉంటాయి. సో ఇలా పెట్టేసుకుంటే శారీస్ ఆర్ ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ ఆర్ ప్యాంట్ షర్ట్స్ అయితే అవి లెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఫస్ట్ చూద్దాం అన్నట్టు 3 ర్యాక్స్ ఉన్నది, 3 పార్టీషన్స్ ఉన్నది పెట్టుకున్నాను. చాలా స్టర్డీగా ఉంది, చాలా బాగుందన్నమాట. సో నేనైతే ఇందులో శారీస్ పెట్టేసుకున్నాను. 2 ఐ మీన్ నార్మల్ కబోర్డ్స్లో ఒకసారి పెట్టి చూశాను అండ్ బీరువాలో కూడా చూశాను. ఇట్ వాజ్ లైక్ ఆసమ్ అనమాట. అంటే అటు ఇటు పోకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోగలిగాను అనమాట. మనం ఇది ఏమో కబోర్డ్లో చూశాను ఫస్ట్, ఇలా పెట్టుకున్నా కూడా బాగుంది. నెక్స్ట్ తీసుకెళ్ళిపోయి నేను బీరువాలో పెట్టేసుకున్నాను. బికాజ్ ఐ వాంటెడ్ టు కీప్ శారీస్ అనమాట. శారీస్ అంటే మనం ఇంత లాంగ్గా ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి ఐ థాట్ దట్ వుడ్ బి యాప్ట్ ఫర్ దాట్. ఇంకా చాలా శారీస్ పట్టేసినాయి. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజర్స్, గో ఫర్ ఇట్. రీజనబుల్ రేట్ ఉంది, లింక్ చూసుకొని యూట్యూబ్ పర్చేస్ ఇట్. థ్యాంక్ యూ.